మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో చదువుతున్నటువంటి విద్యార్థులపైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే H1B ఫీజు భారీగా పెంచి కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి షాక్ ఇచ్చిన ట్రంప్ మరి అమెరికా వస్తున్నటువంటి విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై యూనివర్సిటీలకు షరతులను అంటే పరిమితులను కూడా నియమించడం చూస్తున్నాం. మరి దీనిపై మంచి సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. ఓవర్ టు సార్. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మరొక కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీస్ అన్నిటికీ ఆయన ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారంగా మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఆ యూనివర్సిటీ లోపల 15% మాత్రమే వలస వచ్చినటువంటి విద్యార్థులకు అవకాశాన్ని కల్పించాలి. 85% విద్యార్థులు అమెరికాకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే ఉండాలి అనే నిబంధనని జారీ చేశారు. ఇలా ఏ యూనివర్సిటీ అయితే ఫాలో అవుతుందో ఆ యూనివర్సిటీకి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రకరకాల స్కాలర్షిప్స్ ఆ స్టూడెంట్స్కి వచ్చేటువంటి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. ఇంకా అనేక రకాల ఆపర్చునిటీసు ప్రభుత్వం తరఫున కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా యూనివర్సిటీసు 15% ఎవరైతే పరిమితంగా లోబడి ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు తీసుకోవడానికి సిద్ధపడతారో వారు గడువులోగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ యూనివర్సిటీస్ అయితే దానికి సిద్ధపడవో అలాంటి యూనివర్సిటీస్ మీద కఠినమైన నిబంధనలు వర్తించే అవకాశాలు ఉంటాయి అనేది ఆ సర్క్యులర్ యొక్క సారాంశం. దీని ద్వారా ట్రంప్ ఆలోచన విధానం ఏమిటంటే ఇప్పటికే యూనివర్సిటీస్లన్నీ కూడా చాలా వరకు తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఏమిటంటే చాలా యూనివర్సిటీస్ అమెరికాలో బ్రతుకుతున్నవే విదేశీ విద్యార్థుల వల్ల. విదేశీ విద్యార్థులు మ్యాక్సిమంగా ఉండడం వల్ల వారు కట్టే ఫీజులు, వారు కట్టే హాస్టల్ ఫీజులు, వారు చెల్లించేటువంటి మొత్తంలో ఆ డబ్బులతోటి ప్రభుత్వం యొక్క గ్రాంట్ల మీద ఆధారపడకుండా అక్కడున్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా చక్కగా తమ పనులు చేసుకుంటూ ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీస్గా పేరు ప్రఖ్యాతులు వహించాయి అమెరికా లోపల. ఇప్పుడు ఆ విధానానికి గండి కొడుతూ మొత్తం విద్యార్థుల సంఖ్యలో 15% మాత్రమే విదేశాలు, అందులో ఒక దేశం నుంచి ఏదైనా ఒక దేశం నుంచి పర్టికులర్గా 5% మించడానికి వీల్లేదనే కండిషన్ కూడా పెట్టాడు. అంటే టోటల్ 15%, దాంట్లో ఏదైనా ఒక కంట్రీ మ్యాక్సిమం మీరు తీసుకుంటే 5% తీసుకోవాలి. అంటే మిగతా అన్ని దేశాలు కలిసి కనీసం 10% అన్నా ఉండేటట్టుగా చూసుకోవాలనేది దాని సారాంశం. ఇది చాలా పిడుగు లాంటి వార్త. యూనివర్సిటీస్ దీన్ని ఫాలో అయినట్టయితే అసలే ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్స్ చాలా తక్కువ. ఆ కొద్ది మొత్తాలతో యూనివర్సిటీ నడపడం అనేది సాధ్యం కాదు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున ఈ ఆపదను ఎదుర్కొంటూనే మరొక వైపున ఇప్పుడు మరి 15% మాత్రమే విదేశీ విద్యార్థుల్ని అక్కడ నిలువరించే ప్రయత్నం చేయాలన్నప్పుడు, ఆ నిబంధన పాటించాలన్నప్పుడు యూనివర్సిటీస్గా పనిచేయడం చాలా కష్టం. ట్రంప్ చెప్తున్నట్టుగా ఏవో కొన్ని మరి ఇస్తాం, కొన్ని అవకాశాలు కల్పిస్తాం, కొంత డబ్బుని మీకు ఇస్తాం అని చెప్తున్నారు. కానీ ఆ గ్రాంట్స్ ఎంతవరకు వస్తాయనేది కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ట్రంప్ ఈరోజు మాట్లాడిన మాటకి రేపు మార్నింగ్ మాట్లాడే మాటకి మధ్య ఎంత తేడా ఉంటుందో వాళ్ళు గ్రహించారు. కాబట్టి ట్రంప్ మాటల్ని విశ్వసిస్తూ ట్రంప్ ఆలోచన విధానానికి సైకొడుతూ విదేశీ విద్యార్థుల్ని వదులుకున్నట్టయితే మొత్తం యూనివర్సిటీసే మూతపడే అవకాశం ఉంది. స్టాండర్డ్స్ మొత్తం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. చివరికి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు శాలరీస్ ఇవ్వడం కూడా చాలా కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది వాళ్ళకు పూర్తిగా తెలిసిన విషయమే. ఎందుకంటే అమెరికాలో ఉండేటువంటి స్టూడెంట్స్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అండర్ గ్రాడ్యుయేషన్లోనే ఎక్కువ మంది ఆపేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి విపరీతమైనటువంటి గిరాకీ ఇతర దేశాల నుంచి వచ్చి ఇతర దేశ విద్యార్థులు పోటీ పడి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పాస్ అవుతూ ముందుకు వస్తున్నారు. ట్రంప్ పెట్టిన మరొక నిబంధన ఏమిటంటే ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. అలాంటి పోటీ పరీక్షలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిపి, అది ప్రభుత్వ పరంగా జరిపేటువంటి పరీక్షలు, ఇటు యూనివర్సిటీ జరిపే పరీక్షల్లో ఎవరైతే కృతకృత్యులు అవుతారో వాళ్ళకు మాత్రమే అక్కడ సీట్ ఇవ్వాలి. అంటే క్వాలిటీ ఆఫ్ ది పీపుల్ మాత్రమే రావాలి తప్ప క్వాలిటీ తగ్గిపోయినటువంటి వ్యక్తులు రావడానికి వీల్లేదనేది దాని సారాంశం. ఏది ఏమైనప్పటికీ ఈ నిర్ణయాన్ని అమెరికాలో ఉండే ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ఆమోదించేందుకు సిద్ధంగా లేదు.
వీటి మీద కోర్టులకు వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నాయి. దీన్ని అమలు పరిచినట్టయితే చాలా యూనివర్సిటీసు పూర్తిగా మూతపడే పరిస్థితులు ఏర్పడతాయి. స్టాఫ్కు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడతాయి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి అధమస్థితికి తెచ్చుకునే దానికన్నా దీన్ని ఎదిరించి పోరాటమే మంచిదనే ఉద్దేశంతో చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పటికే సమాయత్తం అవుతున్నాయి కోర్టులను ఆశ్రయించడానికి. అలాగే సెనెట్లో కూడా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి వాళ్ళ ద్వారా ఈ బిల్లును రాకుండా కాపాడుకోవాలనేది కోరిక వాళ్ళకు ఉంది. ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా అమెరికా యూనివర్సిటీస్ రాణించడానికి ముఖ్య కారణం విదేశీ విద్యార్థులైనటువంటి మాట ఎవ్వరూ కాదనలేని సత్యం. అసలు వలసవాదులతోటే ప్రారంభమైన అమెరికా ఇవాళ వలసవాదులను వదలడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ట్రంప్కు సంబంధించిన పూర్వీకులంతా ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళంతా వేరే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే, అందులోంచి వచ్చిన వాళ్ళే ట్రంప్. అలాగే అక్కడ ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం పర్సంటేజ్ పీపుల్ వాళ్ళకి తీస్తే చివరికి వాళ్ళ వంశవృక్షాన్ని మనం పరిశీలిస్తే చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ వలస సెటిల్ అయిపోయిన వాళ్ళే తప్ప అక్కడికక్కడగా పుట్టి అక్కడెక్కడగా పెరిగి అక్కడ జీవితాన్ని గడుపుకుంటూ అక్కడ జీవితాలు ఎవరైతే అక్కడ పౌరులుగా నివసించే వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి వలసతో ప్రారంభమైన జీవితాలు వలసల్ని వద్దనేటువంటి స్థితికి ఎందుకు వచ్చాయనేది ఒక పెద్ద విచిత్రమైన విషయం. ఈ విషయం లోపల ట్రంప్ చేస్తున్న పని ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తోంది, ఏవగింపు కలిగిస్తోంది. కానీ ట్రంప్ మరి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అతని ఆర్డర్స్ని పాటించకపోతే ఏమవుతుందనే భయాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమే పూర్తిగా కొలాప్స్ అవుతుందనేటువంటి చాలామంది మేధావుల అభిప్రాయాలుగా వెలువడుతున్నాయి. ఈ పరిస్థితిని మరి ఎటు దారి తీస్తుందో, ఈ విధానానికి మరి పులి స్టాప్ పెడతారా, ఈ విధానాన్ని కంటిన్యూ చేస్తారా ట్రంప్ అనేటువంటిది వేచి చూడాల్సిందే తప్ప మరో మార్గం లేదు.